సో ఈరోజు మనం క్యాన్వాలో రీల్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ థింగ్, క్యాన్వా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనకి క్రియేట్ ఎ డిజైన్ టాప్ రైట్లో క్రియేట్ ఎ డిజైన్ని క్లిక్ చేసి ఇక్కడ సర్చ్లో ఇన్స్టాగ్రామ్ రీల్ యొక్క రెజల్యూషన్ చూస్తే మనకి 1080x1920 పిక్సెల్. ఇది సెలెక్ట్ చేసుకుందాం. సో ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో సో ఇలా మనకి ఒక ఎంటీ క్యాన్వాస్ అనేది మనకు వస్తుంది. సో ఇది ప్రాపర్ ఇన్స్టాగ్రామ్ యొక్క రీల్ యొక్క రెజల్యూషన్. సో డిజైన్ చేస్తున్నప్పుడు మనకి గుర్తుండాలి కాబట్టి ఇక్కడ అన్టైటిల్డ్ డిజైన్ ఉంది కదా, ఇక్కడ మనం దీన్ని ఒక నేమ్ పెడదాం. నేనేం చేస్తున్నానంటే కోట్స్ రీల్స్. సో ఇది దీనికి ఒక నేమ్ ఇచ్చేసాను. సో డిఫాల్ట్గా అయితే మనకి ఇది ఉంటుంది. సో బేసిక్గా ఏమవుతుందంటే ఒక కోర్స్ చేసేటప్పుడు కానీ దానికి సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ కూడా మనకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ నేను పెట్టే కోడ్ సంథింగ్ నేచర్కి రిలేటెడ్. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే నేచర్ ఇన్స్టాగ్రామ్ రీల్ వీడియో బ్యాక్గ్రౌండ్ అని కూడా సజెషన్ ఇస్తుంది. సర్చ్ ఫర్ నేచర్ వీడియో అని చెప్పి నేను సర్చ్ చేశాను. సో ఇక్కడ మనకి చాలా వరకు నేచర్ రిలేటెడ్ వీడియోస్ చాలా ఉన్నాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మనకు ఒక క్రౌన్ సింబల్ అంటే ఇది ప్రో అని రాస్తుంది. సో ఇది మనకి ఫ్రీ ఆప్షన్ కాదు, దిస్ ఇస్ ఫర్ ప్రీమియం అనమాట. సో మనం ఫ్రీలో కూడా చాలా వరకు సింపుల్గా ఎడిట్స్ చేసుకోవచ్చు క్యాన్వా ద్వారా. సో ఇది నేచర్ రిలేటెడ్గా చాలా బాగుంది. సో నేను ఇది ఒకసారి ట్రై చేసి చూస్తాను. ఏం లేదు, ఇక్కడ జస్ట్ నేను క్లిక్ చేయగానే ఇక్కడ నా క్యాన్వాస్ ఏదైతే ఎంటీ క్యాన్వాస్ ఉండిందో సో దానిపైన మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇది డిఫాల్ట్గా మనం చూస్తే ఇక్కడ మనకి టైం చూస్తే 10.3 సెకండ్స్ ఉంది. జనరల్గా అయితే రీల్స్ మనకి అరౌండ్ 8 to 10 సెకండ్స్ అనేది మంచి రీల్ ఫర్ కోట్స్ రిలేటెడ్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే దీన్ని 8 సెకండ్స్కి తగ్గిస్తున్నాను. ఓకే, సో ఇక్కడ డన్ అని చేసేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఫీల్ ద నేచర్ అనే టెక్స్ట్ ఆల్రెడీ ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నాకు సంబంధించిన కోట్ కానీ నేను ఏదైనా మంచి ఇన్స్పిరేషనల్ కోట్ కానీ రాద్దాం అనుకుంటాను. సో నాకు తెలిసిన కోట్ ఏంటంటే ఇలా నేను ఒక కోట్ రాశానండి. ఇది ఏంటంటే ఇక్కడ కొంచెం ఈ ట్రీ అనేది కాస్త డిస్టర్బింగ్గా ఉంది. సో నేను దీన్ని డిలీట్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో ఇదండి కోట్ వచ్చేసి. దీన్ని ప్రాపర్గా అలైన్ చేస్తూ ఓకే. సో మనకు కావాల్సిన సైజులో కానీ ఫాంట్లో కానీ దీన్ని చేసుకోవచ్చు. ఇక్కడ కానీ మీరు గమనిస్తే బ్యాక్గ్రౌండ్లో వైట్ అనేది కనిపించట్లేదు. సో దట్ ఇప్పుడు మనం ఏంటంటే ఈ టెక్స్ట్ని మనం సెలెక్ట్ చేసి నేను కంట్రోల్ ఏ చేస్తున్నాను. ఇక్కడ ఏ అని సెలెక్ట్ చేసి మనకు నచ్చిన కలర్తో కానీ మనం చేంజ్ చేసుకోవచ్చు. సో బ్లాక్ ఇంకా అస్సలు కనిపించట్లేదు, వైట్, ఎస్ ఈ వైట్ బాగుంది. సో దీన్ని ఇంకొంచెం సింపుల్ ఒక బ్యాక్గ్రౌండ్ నేచర్తో కూడిన రీల్ అనేది రెడీ అయిపోయింది. ఒకసారి దీన్ని మనం ప్లే చేసి చూద్దాం ఎలా వస్తుంది. సో బ్యాక్గ్రౌండ్లో నేచర్ ఉంది. దీనికి కూడా మనకి హౌ యూ డూ ఎనీథింగ్ ఈస్ హౌ యూ డూ ఎవ్రీథింగ్ అనే చిన్న కోడ్ పెట్టు. సో ఇప్పుడు మనం ఈ టెక్స్ట్ దీనికి కూడా మనం కొంచెం ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు. సో బేసిక్గా ఎఫెక్ట్స్లోకి వెళ్ళి చేస్తున్నాను. దీనికి ఏం చేయాలంటే Ctrl+C Ctrl+V. సో ఇలా చేయగానే ఏమైందంటే 2 టైప్స్గా డివైడ్ అయ్యింది. సో ఫస్ట్ థింగ్ నేను ఫస్ట్ టెక్స్ట్ని బ్లాక్ కలర్గా మారుస్తున్నాను. ఓకే, దాని తర్వాత సెకండ్ టెక్స్ట్ని కరెక్ట్ ఎగ్జాక్ట్లీ దీనిపైన ఓవర్లాప్ చేశాను. ఓకే, ఓవర్లాప్ చేసిన పైన టెక్స్ట్ని ఎఫెక్ట్స్ అని మళ్ళీ సెలెక్ట్ చేసి ఇక్కడ నేను లిఫ్ట్ సెలెక్ట్ చేసి ఇలా హాలో చేశాను. సో ఇది ఒక డిఫరెంట్, ఒకవేళ నేను జూమ్ ఇన్ చేస్తే మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. సో వైట్ అవుట్లైన్తో బ్లాక్ బ్యాక్గ్రౌండ్తో ఇలా మనకి టెక్స్ట్ అనేది జనరేట్ అయింది. సో దీన్ని కూడా ఇప్పుడు ఒకసారి మనం మళ్ళీ
ప్లే చేసి చూస్తే సో ఇలా ఎంత సింపుల్గా మనం క్యాన్వాలో అనేది ఒక రీల్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో కానీ దీన్ని ఇప్పుడు రీల్ని డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? సో ఇక్కడ మన టాప్ రైట్ సైడ్ కార్నర్లో షేర్ ఆప్షన్ ఉంటుంది. ఈ షేర్ ఆప్షన్ క్లిక్ చేసిన దాని తర్వాత డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేద్దాం. చేసిన తర్వాత డిఫాల్ట్గా మనకి MP4 ఫార్మాట్లో ఉంటుంది 1080p తోటి. సో దీన్ని నేను డౌన్లోడ్ అని చేస్తాను. సో MP4 కోడ్స్ రీల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇది ఆటోమేటిక్గా మన సిస్టంలో ఉన్న డౌన్లోడ్ ఫోల్డర్లో డౌన్లోడ్ అవుతుంది. సో ఇలా ఈ సింపుల్గా మనం ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ రీల్స్ అనేటివి, కోడ్స్ రిలేటెడ్ రీల్స్ అనేవి క్యాన్వాలో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీ దగ్గర క్యాన్వా ఆప్షన్ లేకుంటే, మీకు క్యాన్వాలో అకౌంట్ లేదనుకోండి, కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ తోటి మీరు క్యాన్వా అనే వెబ్సైట్కి సైన్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.